ఫస్ట్ మీరు పేమెంట్ గట్ట మాట్లాడండి సార్. దేనికి పేమెంట్ నాకు సంబంధం లేదు. నాకెందుకు ఫాదర్కి ఎందుకు సంబంధం వస్తుంది? నాకు లేనప్పుడు అర్థం దేనికి కాదు. అన్నావా అన్ని? దేనికి అన్నావు సంబంధం లేనప్పుడు? ఇట్లా తెలియలేని మాటలు మాట్లాడకండి. మీకు అసలు బుర్ర లేదండి, నాకు అర్థమైంది. బుర్ర లేదు తెలుస్తుంది సార్, ఎవరికి లేదు తెలుస్తుంది, కానీ పేమెంట్ ఎందుకు కట్టట్లేదు చెప్పండి. పేమెంట్ మా కొడుకు అడగండి, నాకు అడగకండి, నాకు ఇబ్బంది మీ పెట్టకండి కొడుకు మీరు. కట్టట్లేదయ్యా, మీ కొడుకు కట్టట్లేదు, మీరే కట్టాలి. నా కొడుకు కొట్టకపోతే నాకేం వస్తుంది? నాకు అర్థం కాదు. నీకేం అవసరం? మాకు చెప్పుకున్నావేంది అంతని? నీకు చెప్పి నాకేం కన్నా అవసరం? నేను నీ ఫాదర్ నా నీకు చెప్పి కనడానికి నీ ఫాదర్ నీకు చెప్పి కన్నాడా నీకు? ఏంది? భూషిడికి మాటలు మాట్లాడకు, ఓకేనా? దేనికంటే మా కొడుకు తెచ్చినప్పుడు బాగా తీసుకుంటావు, అప్పు కట్టాలంటే మాత్రం మా కొడుకు కాదంటావు, అవునా? నాకు ఇవ్వలేడు రా భూషిడికే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రబీ ఛానల్కి. ఇక్కడ రికవరీ ఏజెంట్ మాటి మాటికి ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తాను థ్రెటన్ చేస్తున్నాడు. దాంతోపాటే ఫాదర్కి లియబిలిటీ ఉంటుంది అని చెప్పేసి కొడుకు కట్టకపోతే లోన్ అని చెప్పేసి అంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో సార్, ఎలాంటి ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. హలో చెప్పండి. ఏమైంది సార్? పేమెంట్ అవ్వలేదు ఇంకా. ఎలాంటి ఫైనాన్స్? లోన్ తీసుకున్నారు కదా, పర్సనల్ లోను. సార్ ఏమైంది? పేమెంట్ అనేది అవ్వలేదు ఇంకా. సెటిల్మెంట్ క్లోజ్ చేయొచ్చు కదా. సెటిల్మెంట్ చేద్దాం కానీ మీరు అంత వేవర్ ఇవ్వట్లేదు కదా సార్. ప్రజెంట్ నేను ఎంత డిస్పెండ్ చేస్తున్నా అంత వేవర్ ఇవ్వట్లేదు మీరు. కాదు సార్, కంపెనీ ఇచ్చేదే కదా సార్ మనం తీసుకోవాలి. కంపెనీ ఇచ్చే తీసుకోవాలంటే నాకు టైం పడుతుంది కదా, కొద్దిగా అరేంజ్మెంట్ చేయాలి కదా మనీ. అరేంజ్మెంట్ అంటే ఈ మంత్ స్టార్టింగ్లో చేసినప్పుడు 20th అలా చేద్దాం సార్ అన్నారా లేదా? చేద్దామని చెప్పి బట్ 20th కదా సార్, మొన్న వాళ్ళు మాట్లాడినాం కదా మనం. అవునవును. మరి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? వేవర్ కుదరట్లేదు మీకు నాకు అని చెప్పట్లేదు. వేవర్ అంటే మనం వాళ్ళు ఇచ్చేదే కదా సార్ మనం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేదే మీరు ఇస్తారు కానీ ప్రజెంట్ మీకు నచ్చిన మీరు చెప్పినంత అమౌంట్ నా దగ్గర లేదు. అట్లా అని ఎప్పుడు కడతారు అయితే? ఇది ఎట్లా సార్ అయితే ఇది పేమెంట్ అనేది? సెటిల్ చేద్దాం సార్, నేను చెప్పినా కదా ఒక 75% వేవర్ ఇవ్వండి. 25 అంతా రాదు సార్ ఇది. వస్తుంది సార్, చేయండి. వచ్చే పని అయితే మేము ఇస్తాం కదా, రాదన్నదే కదా చెప్తున్నాము. ఎక్సెప్షన్ లో పెట్టండి సార్, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టండి నాకు నా పైన. ఎక్సెప్షన్ అప్రూవ్ లో పెట్టండి. అన్నీ పెట్టినా రాదు సార్ అది. వచ్చే పని అయితే ఇచ్చేదానికే కదా ఉన్నాం సార్ మేము. మరి అంత మీరు చెప్పినంత రాదు సార్, కష్టం. మీరు ఎంత కట్టాలో తెలుసు, నార్మల్గా యాప్లోకి ఒకసారి చెక్ చేస్తారా? ఎంత కట్టాలో తెలుస్తుంది మీకే? నేను ఏం చెప్పిన టోటల్ పైన 75% వేవర్ ఇవ్వండి అని అడుగుతున్నా సార్. 75 అంతా రాదులే కానీ పేమెంట్ అయితే అవ్వదు ఇది. 20% ఇస్తే 25% ఇస్తే కడతారు సార్. అంతకైతే రాదు ఇది. ఎట్లా చేద్దాం ఇది? ప్రాసెస్ మూవ్ చేయమంటారు ఈ ఫైల్ అనేది? ఎక్కడికి? ఫైల్ అంటే మీరు కోర్టుకి వెళ్ళేసి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్టు సార్? నాకు నియరెస్ట్ కోర్టు లీగల్ నోటీస్ అనేది వస్తుంది సార్. దాంట్లో అడ్రస్ వస్తుంది, మీకు అడ్రస్ లో ఉంటుంది ఏ కోర్టుకి వెళ్ళాలి ఏంది అనేది. మా ఇంటి పక్కన 2 కిలోమీటర్లో ఉండే కోర్టు ఇవ్వండి సార్. అట్టంతా కుదరదు సార్, వచ్చేదే కదా పోవాలి మీరు. దగ్గర కోర్టు ఇస్తే నాకు సమయం ఆదా అవుతుంది. ఎక్కడో చెప్పలేము సార్, అది వాళ్ళు పంపిస్తారు. చూడండి, నా నియరెస్ట్ సరౌండింగ్ రేడియస్ లో 5 కిలోమీటర్లు అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది నాకు పోవడానికి. అట్లా ఈజీగా అంటే మరి అనుకున్నప్పుడు మీరు చెప్పండి, రికమెండేషన్ పెట్టండి సార్. కస్టమర్ మంచోడు, మంచిగా మాట్లాడుతున్నాడు, ఫోన్ లైన్ లిఫ్ట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేస్తున్నాడు కానీ పేమెంట్ అవ్వట్లేదు, అదే కదా సార్ ప్రాబ్లం. చెప్పండి సార్, ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా మంచిగా మాట్లాడుతున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు కాబట్టి నియరెస్ట్ కోర్టు వేయండి అని చెప్పండి. కాదు సార్, రెస్పాండ్ అవుతున్నారు, నేను కాదు అనట్లేదు, కానీ మీరు రెస్పాండ్ అయ్యేం ప్రయోజనం? పేమెంట్ అవ్వాలి కానీ. అదే సార్ నేను చెప్తున్నా, నాకు కొద్దిగా టైం పడుతుంది కదా, సో కోర్టుకి వేస్తే నాకు సార్ ఈ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకొని పే చేయొచ్చు కదా. ఎట్లా అరేంజ్ అవుతుంది సార్? సిచ్యువేషన్ బాగాలేదు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ కదా సార్, ఫైనాన్షియల్ ఇయర్ కదా. మరి ఫైనాన్షియల్ ఇయర్ మంచిగా ఎవరు చెప్పట్లేదు, ఇంకెప్పుడు ఆ తర్వాత ఇస్తారు ఇక మీరు. 25% అంటే ఎవరు సార్ ఇస్తారు? రాదు సార్ అది. మీరు ఎంత అంటారు చెప్పండి, ఇప్పుడు ఎంత ఇస్తాంటారు ఎవరు చెప్పండి మీరు? సార్ 50 ఇస్తారు సార్, మీది ఉండేదే రెగ్యులర్ లోనే ఉంది, ఇంకా మీ డేట్ ఇంకా అవ్వలేదు. 50యా? అవును, మీకు ఇంకా మెరిట్ డేట్ అనేది 2027 వరకు ఉంది సార్. మీరు డేట్ అనేది డేట్ ఉంది కానీ పైసలు లేవు సార్. అట్లా డేట్ ఉంది కానీ పైసలు లేవు ప్రజెంట్. పైసలు లేవంటే సార్ ఇది ఈఎంఐలు కట్టేయండి సార్. అయితే ఈఎంఐలకు డబ్బులు డిఫాల్ట్ ఎందుకు అవుతుంది? ఈఎంఐలకు డబ్బులు ఉంటే డిఫాల్ట్ ఎందుకు అవుతుంది? అదే కదా సార్ అవుతుంది. అయితే మీరు అట్టా కట్టట్లే ఇట్టా కట్టట్లే, రెండు మధ్యలో ఆపేస్తున్నారు. ఎట్లా సార్? ఆపేస్తే ఎట్లా సార్? ఇది సెటిల్మెంట్ చేద్దాం, ఏం ఆపలేదు, మీరు ఆపారు నాకు వేవర్ ఇవ్వకుండా. నేనేం ఆపాను సార్? సెటిల్మెంట్ అంటే మీరు 25 అడుగుతున్నారు, 25 అంతా రాదు అది. 25 అంతా రాకపోతే టైం ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలలు దేనికి ఇవ్వాలి టైం? నీకు ఇంకా ఇన్ని రోజులు సరిపోలేదా నీకు? సరిపోలేదు, అదే కదా ప్రాబ్లం. ఇదైతే అవ్వదు సార్, ఇది అయ్యట్లేదు, నాకు అదే అనిపిస్తుంది. మరి
అయ్యేటట్లేదు అని అనిపిస్తుంది నాకు. నోటీస్ అని పంపిస్తాను, మీ ఫాదర్తో ఒకసారి మాట్లాడతాను నేను, ఓకేనా? ఫాదర్ ఎందుకు సార్? మీ ఫాదర్ నంబర్ ఇవ్వండి ఒకసారి నాకు. మరి ఆ? మీ ఫాదర్ నంబర్ ఇవ్వండి ఒకసారి నాకు. మీ ఫాదర్ నెంబర్ తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. దేనికి? మీ ఫాదర్ నంబర్ ఇవ్వండి సార్ నాకు. అదే మా ఫాదర్ నెంబర్ తెలుసుకోండి. మీ ఫాదర్ నేను కూడా తెలుసుకుంటాను కదా, మీరు తెలుసుకోండి. మా ఫాదర్ ఎందుకు సార్? అప్పిస్తాం మా ఫాదర్కి ఏమన్నా? అప్పిస్తావా ఏమన్నా మా ఫాదర్కి? అప్పు దేనికి ఇస్తాను? మీ కొడుకు పేమెంట్ కట్టట్లేదు, ఏంది పరిస్థితి అని అడుగుతాను. పరిస్థితి నేను చెప్పింది చెప్తాను మా నాన్న ఇక్కడ. లైన్లో వేసుకోనా? అతను దేనికి చెప్పలే కానీ. ఫాదర్ లైన్లో వేసుకోనా? సరే లైన్లోకి తీసుకోండి. 1 minute. హలో 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 ఎవరు? హలో హలో ఎవరు? దేనికి సార్ పక్కన వాళ్ళ చేత మాట్లాడిస్తున్నావు? అరే మాట్లాడు సార్, ఫాదరే. హలో ఎవరు? మేము ఎలాంటి ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీ కొడుకు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోను. ఓకే. పేమెంట్ అవ్వలేదు, పెండింగ్ ఉంది. ఇంకా సెటిల్మెంట్ క్లోజ్ చేయమంటే పేమెంట్ లేదు అంటున్నాడు. లేకపోతే లేదని చెప్తాడు కదా బాబు. ఇప్పుడు లేవు అమౌంట్. లేకపోతే కాదు సార్, కాదు లేకపోతే ఎట్లా సార్? అరేంజ్ చేసి కట్టాలి కదా పేమెంట్ ఎక్కడైనా తెచ్చి. అరేంజ్ అంటే అరేంజ్ చేసి కట్టాడు కదా బాబు. అరేంజ్ కాలేదు కాబట్టి కట్టలేడు కదా. కాలేదంటే ఎట్లా సార్? దేనికి సార్ అప్పుడు తీసుకున్నాడు? లోన్ తీసుకోకూడదు కదా అప్పుడు. మరి ఎందుకు ఇచ్చావు బాబు అతనికి నువ్వు? నేను ఇచ్చేస్తే మీరు తీసేసుకుంటారా? ఇష్ట అంటే తీసుకుంటారు కదా. నీకు జాబ్ ఇచ్చి తీసుకోలేవా నువ్వు? మేము ఇస్తే మీరు తీసేసుకుంటారు, అవునా? నీకు జాబ్ ఇస్తే తీసుకున్నావు కదా. మరి మా వాడికి లోన్ ఇచ్చి తీసుకున్నాడు కదా. అర్థం కాలేదు. నీకు జాబ్ ఇచ్చి నువ్వు జాబ్ తీసుకున్నావు కదా. ఇప్పుడు మా వాడికి లోన్ ఇస్తే లోన్ తీసుకోడా? లోన్ జాబ్ ఇచ్చే నా ఇష్టం వచ్చినప్పుడు పోతుంది సార్. నీకు దేనికి సార్ అది? ఏంటండి? ఇవన్నీ అనవసరం మాటలు సార్. పేమెంట్ గురించి మాట్లాడండి సార్. పేమెంట్ టైం పడుతుందండి. అతను డబ్బులు లేవు కదా. జాబ్ లాస్ అయిపోయింది, బిజినెస్ లాస్ అయిపోయింది. బిజినెస్ లాస్ అయిపోయిందండి. అర్థం కాలేదు. బిజినెస్ పోయిందండి. బిజినెస్ పోతే బిజినెస్ ఉంటేనే తీసుకున్నారా? బిజినెస్ ఉంటేనే నేను కడతానని చెప్పారా ఏంది సార్ మీరు? అదే బిజినెస్ నడిస్తే కదా కట్టేది. డబ్బులు రావాలి కదండి. బిజినెస్ రన్ అవ్వకపోతే నేను కట్టనని చెప్పి తీసుకున్నారా ఏంది మీకు? అది మీకు తెలివి ఉండాలి కదండి. బిజినెస్ రాకుండా ఒక్కటి కట్టడు కదా. బిజినెస్ లేకపోతే నేను కట్టనని రాసిచ్చిందే ఏంది మీకు? అదే మీకు తెలివి ఉండాలి కదా. బిజినెస్ నడవకపోతే కట్టడు కదా. బిజినెస్ అనబాకండి, ఇంకెక్కడైనా అరేంజ్ చేసి కట్టండి. ఎక్కడ అంటే ఎక్కడ మీరు చెప్పండి. మరి ఎక్కడ అరేంజ్ చేయను చెప్తాను మా వాడికి. ఎక్కడైంది అరేంజ్ చేసేది? వాడుకున్నప్పుడు మాత్రం మా కొడుకు తెచ్చాడు బాగా వాడుకుంటామని చెప్పారా ఏంది? నాకేం ఇవ్వలేదు బాబు, అతనే వాడుకున్నాడు. అతను వాడుకుంటే ఏం సార్? అతను కట్టట్లేదు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎట్లా పేమెంట్ అనేది? నాకెందుకు వస్తుందని మీరు నాకు అర్థం కాదు. లోన్ తీసుకుని కొడుక ఫాదరా? కొడుకే తీసుకున్నాడు. మరి ఫాదర్కి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. మాట్లాడాలి ఏంటండి? అతనితో మాట్లాడినప్పుడు అవునప్పుడు మీతోనే కదా మాట్లాడాలి అంటున్నా. నాకేం సంబంధం బాబు? నేను ఏమైనా షూరిటీ పెట్టానా మీకు? ఏంది? కాదు సార్, సంబంధం లేదా? మీ కొడుకే కదా సంబంధం. ఏంది కొడుకు అయితే కొడుకు అప్పు చేస్తే నాకేం సంబంధం అండి? సంబంధం అంటే మీరు అతను కట్టలేనప్పుడు మీరు కట్టాలి కదా. నేను ఎందుకు కొడతాను? ఇప్పుడు కొడుకు తీసుకుంటే కొడుకు కొడతాడు కానీ మీకు తెలివి లేదా? కట్టలేనప్పుడు మీరే కదా సార్ కట్టాలి. మీకు కొత్తగా బుర్ర ఉందా అండి? కొద్దిగా బుర్ర ఉందా అంటున్నా. మీకు బుర్ర మీకుంటే ఇన్నిసార్లు ఫోన్ చేయించుకోరు కదా మీరు. నాకెందుకు చేస్తారండి మీరు? నాకు అర్థం కాదు. నాకెందుకు చేస్తారు? మా కొడుకు చేయండి కదా కట్టాలి. మీ కొడుకు కట్టలే మీరే కదా కట్టాలి. కొడుకు కట్టకపోతే నేనేది కడతానండి? మీకు తెలివి లేనట్టుంది. నాకు అర్థం కాదు. చదువుకోలేదా మీరు? అర్థం కాదా? చదువుకోలేదా మీరు? చదువుకోలేదు సార్ మేము. మీరు చదువుకోకపోతే జాబ్ ఎందుకు ఇచ్చినామండి? నాకు అర్థం కాదు. కొడుకు కట్టకపోతే ఫాదర్ కడతాడా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫస్ట్ పేమెంట్ గురించి మాట్లాడండి. ఎందుకు ఎన్ని వేస్ట్ మాటలు? పేమెంట్ మా కొడుకు కడుక్కుంటాండి, నాకు సంబంధం లేదు. సంబంధం లేదా? కన్నారా ఏంది అతన్ని? ఏంటండి? సంబంధం ఉంటేనే కన్నారా ఏంది అతన్ని? ఈ పగల మాటలు మాట్లాడకండి మీరు. మీకు దిమాగ్ లేదు, నాకు అర్థం అయిపోయింది. చదువుకోలేదు మీరు మొత్తం అవగాహనలాగా మాట్లాడుతున్నారండి. ఫస్ట్ మీరు పేమెంట్ కట్టి మాట్లాడండి సార్. దేనికి పేమెంట్? నాకు సంబంధం లేదు. నాకెంత ఫాదర్కి ఎందుకు సంబంధం లేనప్పుడు దేనికి కన్నావా? దేనికి కన్నావు? సంబంధం లేనప్పుడు ఇట్లా తెలియలేని మాటలు మాట్లాడకండి. మీకు అసలు బుర్ర లేదండి, నాకు అర్థమైంది. బుర్ర లేదు తెలుస్తుంది సార్, ఎవరికి లేదు తెలుస్తుంది. కానీ పేమెంట్ ఎందుకు కట్టట్లేదు చెప్పండి. పేమెంట్ మా కొడుకు కడగండి, నాకు అడగకండి, నాకు ఇబ్బంది పెట్టకండి. కట్టట్లేదయ్యా, మీ కొడుకు కట్టట్లేదు, మీరే కట్టాలి. నా కొడుకు కట్టకపోతే నాకేం పడుతుంది? నాకు అర్థం కాదు. నీకేం అవసరం? మాకు చెప్పుకున్నావేంది అంతని? నీకు చెప్పి కన్నా అండి? నేను నీ ఫాదర్ నీకు చెప్పి కనడానికి? నీ ఫాదర్ నీకు చెప్పి కన్నాడా నీకు?
ఇవే వేస్ట్ మాటలు, దేనికి పేమెంట్ కట్ గురించి మాట్లాడండి. పేమెంట్ నాకు కడగకండి, నాకు సంబంధం లేదయ్యా. సంబంధం లేదా? సంబంధం దేనికి లేదు? మీ కొడుకు కదా, మీకు పుట్టలేదు అతను? ఏం మాట్లాడుతుందండి? నువ్వు కుట్లేవా? నువ్వు ఫాదర్కి పుట్టలేవా నువ్వు? పుడితే అయితే నాకు సంబంధం లేదంటున్నావు, దేనికి అంటున్నావు మాట? అవునండి, నీ ఫాదర్ నువ్వు రికవర్ చేయకపోతే మీ ఫాదర్ కడతాం. మీ మేనేజర్ సమాధానం చెప్తున్నావు, దేనికి అంటున్నావు అన్నమాట? మీ మేనేజర్ నువ్వు రికవర్ చేయకపోతే నీకు అడుగుతాడా మీ ఫాదర్ అడుగుతాడా? బుద్ధి లేదా నీకు? నీకుందా? నువ్వు రికవర్ చేయకపోతే మీ వైఫ్ కడుగుతాడా? వెళ్ళి కడగాడు కదా, మీ భార్య కడుగుతాడా? టార్గెట్ నువ్వు జాబ్ చేస్తే నీకు కడుగుతాడు కదా, వెళ్ళి మీ వైఫ్ కడగాడు కదా. ఇవన్నీ తెలిసినప్పుడు పేమెంట్ కట్టొచ్చు కదా సార్, దేనికి సార్ రూల్స్ మాట్లాడు? ఎందుకంటే చేసే మాట్లాడతావు? భూషిడికి లేక భూషిడికి మాటలు మాట్లాడకు, ఓకేనా? దేనికంటే మా కొడుకు తెచ్చినప్పుడు బాగా తీసుకుంటావు, అప్పు కట్టాలంటే మాత్రం మా కొడుకు కాదంటావు, అవునా? నాకు ఇవ్వలేడు రా భూషిడికి. వాడు లేడా? మీకు ముట్టలేదా వాడు? నాకు డబ్బులు ఇవ్వలేదు రా భూషిడికి. వాడు లోన్ తీసుకొని వాడే వాడుకున్నాడు. బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. రెస్పెక్ట్ అంటే భూషిడికి పనిలేవా అని అంటున్నావు, నీకేం రెస్పెక్ట్ ఇంకా భూషిడికి? నేను ఆ మాట అనగలను సార్, ఓకేనా? నువ్వు వాడు చేసే మాటలు మాట్లాడిన చేసినా కొడుక మాటలు మాట్లాడంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అప్పుడు నాకు సంబంధం లేదు అంటే ఎవరికి సంబంధం ఉంది? ఇంకా నాకు సంబంధం లేదు కదా. కొడుకు లోన్ తీసుకుంటే కొడుకు కొడతాడా, తండ్రి కొడతాడా? అండి సంబంధం లేనప్పుడు అతను దేనికి అన్నావు? అయితే నువ్వు సంబంధం రేపు ఎందుకు అన్నావు? నువ్వెందుకు పుట్టావురా విధవనా కొడక? ఎన్ని మాట్లాడబాక వేస్ట్ మాటలు దేనికి? కానీ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు జాబ్ ఎవరు నాకు అర్థం కావట్లేదు. నీకు జాబ్ ఎవరు చెప్పు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా డీటెయిల్స్ అంతా ఫోన్ చేయమంటావు, అది అడగమని చెప్పు. దేనికి? అదే భూషడికి నేను ఏమంటున్నా, కొడుకు తీసుకుంటే కొడుకు అడగారా, నాకెందుకు కొడతాడు తండ్రి? ఆయన మా డాడీని అడగండి అంటున్నాడు. మా డాడీ నాతో నార్మల్ గా మాట్లాడమని ఇచ్చాడు, ఏమో చెప్తావని చెప్పావు కదా, దానికోసం ఇచ్చాడు నాకు. నువ్వేంటి నాకు లోన్ వస్తావు? అర్థం కాలేదు. మా డాడీకి ఇస్తే మాట్లాడమని, నాకు ఏదో మాట్లాడుతుంది ఎవరో అని ఇచ్చారు, నువ్వేంటి నాకు లోన్ కట్టమంటావు? అవును, అతను కట్టలేనప్పుడు మీరే కదా కట్టాలి, ఇంకెవరు కట్టాడు? నేనెందుకు కడతాను రా భూషడికి? మళ్ళీ మాట్లాడతావు అదే నువ్వు. పోసడే గీసి అనబాక, నాకు వస్తాయి కదా మాటలు. మనం అలా మాట్లాడితే ఏం చెప్పండి నీకు? సరే, మీ రిలేటివ్స్ అందరూ ఫోన్ పోతాయి, ఏం ప్రాబ్లం లేదు కదా మీకు? రిలేటివ్స్ ఎందుకు చేస్తావు? భూషడికి చదువుకోలేదు. ఎందుకు చేస్తావంటే నువ్వేంది పోసడేకి అనేది? భూషడి గారు చేసే పనులు అట్లున్నాయి కదా. అవులా? అవులా నువ్వా? ఎవరా నీ అవులా? ఏంటి? ఎవరు నీకు అవులా? నువ్వే రా భూషడికి. నాకు కడతావు పేమెంట్ నువ్వు. మా కొడుకు తీసుకుంటే మా కొడుకు అడగాలి కదా. మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ అంతా ఫోన్ చేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఓకేనా? హలో, చేతగాని మాటలంతా మాట్లాడబాకండి. మాట్లాడారా? ఏం మాట్లాడేది ఏంది? పేమెంట్ సరే సార్, మీ రిలేటివ్స్ అందరికి ఫోన్ చేస్తాను. ఏమన్నాడు? అతను కట్టాలంట. ఏంది నేనే కట్టాలి, మీరే కట్టాలి అంటున్నాడు. మరి ఆయననే కడతారు సార్, నువ్వు అట్లా మాట్లాడదావు? నాకు అర్థం కాదు. ఏమి ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎట్లా మాట్లాడాలి సార్? ఫాదర్ ఎందుకు కడతారు? నీకు అర్థం కాదు. ఫాదర్ కడతాడు ఎక్కడైనా లోను కొడుకు తీసుకుంటే? ఏమైంది? అతను మీరు కట్టలేనప్పుడు అతనే కదా కట్టాలి, ఇంకెవరు కడతాడు? నువ్వు రికవరీ చేయకపోతే మీ ఫాదర్ చేస్తారా రికవరీ? నువ్వు రికవర్ చేయకపోతే మీ ఫాదర్ చేస్తారా రికవరీ? నువ్వు మొత్తం లాజిక్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడదు నువ్వు కదా. లాజిక్ ఏంది సార్? పేమెంట్ కడితే దేనికి ఇన్ని మాటలు పడతారు మీరు? మా ఫాదర్కి ఎందుకు అడుగుతున్నావు పేమెంట్? నీకు అడిగాడా పేమెంట్ డాడీ? నీకు పేమెంట్ అడిగాడా? అవును, నాకు అడుగుతున్నాడు పేమెంట్ కట్టమని. హలో, మీతో మీ అడగన అవనప్పుడు ఇంకెవరితో మాట్లాడాలి? ఎందుకు కడుతున్నాడు పేమెంట్? ఏమన్నాడు? అతనే కదా కట్టాలి. కట్టమంటున్నా పేమెంట్ నన్ను. నువ్వు లోన్ తీసుకున్నావు అంట కదా. హలో, చెప్పండి. మా ఫాదర్కి ఎందుకు అడిగావు నువ్వు పేమెంట్? అవును, ఇంకెవరిని అడగాలి? నువ్వు కట్టలేనప్పుడు ఎవరిని అడగాలి? ఇంకా అరే తెలివి ఉందా సార్ నీకు? అసలు నాకు అర్థం కాదు. అది నువ్వు కట్టలేనప్పుడు ఎవరిని అడగాలి? ఇంకా కట్టలేనప్పుడు నన్నే అడగాలి. ఎవరిని అడుగు? ఇంకా అది కాదు, పక్కింటి అడగాలా? పక్కింటి అడుగు మరి వెళ్ళి. నాకేమో అనడానికి. అవును సార్, మీ భార్య పెళ్లి చేసుకుని మీ ఇంట్లోకి వస్తుందా పక్కింట్లోకి వస్తుందా? దేనికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? మీ భార్య పెళ్లి చేసుకుని మీ ఇంట్లోకి వస్తుందా పక్కింట్లోకి వెళ్తుందా? తెలుస్తుంది, ఎక్కడ పోయిందో తెలుసు కాదు మీకు. అర్థమైందా? సో మంచిగా జాబ్ చేసుకుంటే బాగుపడదు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి రికవర్ చేయలేమని చెప్పి ట్రై చేయకు. పేమెంట్ కట్టి మాట్లాడు. ఏం పేమెంట్? టైం పడుతుంది చెప్పినా కదా ఆల్రెడీ. పేమెంట్ పడుతుంది టైం చెప్పినా కదా ఆల్రెడీ. టైం అంతా కుదరదు, టైం అంతా ఇవ్వడం కుదరదు. మా ఫాదర్ కడతావు ఫోన్ చేస్తాను నేను. ఎవరికి? మీ రిలేటివ్స్ అందరికి ఫోన్ చేస్తాను అంటున్నా. మీ రిలేటివ్స్ ఎందుకు సార్? రికవర్ చేయడం చేత కాదు నాకు అని చెప్పి చేస్తావు అందరికి చెప్పుకో ఫోన్ చేసి. రికవర్ చేయడం నాకు చేత కావట్లేదు అని చెప్పేసి మీ రిలేటివ్స్కి అందరికి చెప్పుకో.
అవునవునవును. ఇక్కడ రికవర్ చేయలేకపోతున్నా, చాతగా ఉండదు నాకు, జాబ్ వదిలేస్తా. కస్టమర్ లాగా ఉన్నారు ఇప్పుడు రేపు. కస్టమర్లు అట్లా ఉన్నారు, కస్టమర్ ఫాదర్ లాగా మాట్లాడుతారు. నాకు చాతగా కావట్లేదు రికవర్ చేయడం. ఓకేనా, నేను చేయలేను బాబోయ్ అని చెప్పేసి జాబ్ కు రిజైన్ పెట్టాయి. సరే తెలుస్తుందిలే, వెయిట్ చేయి. అదే ఎవరు చేయలేరో ఏందో మీకే ఏం చిల్లర పని లేదు నాకు అర్థం కాదు. కస్టమర్ కి లియబిలిటీ ఉంటే కస్టమర్ కి అడగాలి, కస్టమర్ ఫాదర్ కి ఎందుకు అడగదు? నేను నార్మల్ గా మాట్లాడుతాను, ఫోన్ ఇచ్చాను. ఎవరు కట్టాలి? పక్కన వాడు కడతాడా ఏంది వచ్చి? అది ఎన్నో క్లాస్ చదువుకున్నావు చెప్పు నువ్వు? లియబిలిటీ ఎవరికి ఉంటుంది? కస్టమర్ కే కదా. కస్టమర్ కట్టలేనప్పుడు వాళ్ళ ఫాదరే కాదు కట్టాలి. అరే నువ్వు అది మళ్ళీ చెప్తున్నా కదా, నువ్వు అట్లా అన్ని బోసిడిగా మాటలు మాట్లాడకు నువ్వు. బోసడిగా బాగా నాకు వచ్చి బోసడిగా నేను. సరే బోసిడిగా అంటే నువ్వు ఆల్రెడీ మా డాడీకి ఇందాక ఏమన్నా ఉంటావు కదా, నువ్వు కనలేదా అని చెప్పేసి అన్నావు కదా, అప్పుడు తెలియలేదా? బోసిడిగా మాట్లాడుతాను ఏమన్నా అన్నావు నాకు చెప్తున్నావు, నాకు సైలెంట్ గా. మా డాడీ ఏమన్నాను? నువ్వు కనలేదా అది ఏమన్నావు అంట కదా. అయితే నాకు సంబంధం లేదంటే ఏమనాలి ఇంకా? సంబంధం అది అవును రా, నాకు లోన్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదని చెప్పి కరెక్ట్ చెప్పిండు కదా. నీ మెదడుకి ఏమైంది? సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పకపోతే సంబంధం ఉందని చెప్తాడా? షూరిటీ పెట్టాడా ఫాదర్? గ్యారెంటర్ పెట్టాడా? పెట్టలేడు కదా. అన్ని భోజడికి పనులు చేస్తావు పొద్దున. కాదు, పొద్దున ఎంత తాగారు సార్ ఇప్పుడు మీరు? పొద్దున అంటున్నావు. నువ్వు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, తాగడానికి ఇస్తావు పైసలు? రికవర్ చేయడానికి నీకు చేత కావట్లేదు, ఇంకా డబ్బులు ఇస్తావు నువ్వు అందరికి? సరే చేత కాదులే సార్, మీ వాళ్ళంతా ఫోన్ చేస్తారు నీకు, వెయిట్ చేయి. వాళ్ళ చేత మాటలు పడించుకో, ఓకేనా? అదే చెప్తున్నావు, ఫోన్ చేసి నువ్వు ఎస్కలేషన్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్కలేషన్ ఏమన్నా ఎక్స్కలేషన్ కడతావు? చూస్తావు కదా. డబ్బులు కట్టలేదు సార్, వాళ్ళు ఫోన్ చేశారు. పలానా ఏజెంట్ కి రికవర్ చేయడానికి చేత కావట్లేదు, ప్రాపర్ గా మాట్లాడడానికి చేత కావట్లేదు, మన జాబ్లకి మీకేంటి ఫస్ట్? వాడు మీ కంపెనీలో ఉంటే మీ కంపెనీ పెద్ద బొక్క పెడతారని చెప్పేసి మీకు పెడతా, మెయిల్ పెడతా. అవునా? సరే సార్, అలాంటి 10 మంది కంపెనీలో జాయిన్ చేసుకుంటే కంపెనీ సత్యనా చేస్తారు కొడుకులు. వీళ్ళకి కోడా కండకు తెలియదు, ఫేర్ ప్రాక్టీస్ తెలియదు, ఏం తెలియదు కొడుకులకి. ఆ కొడుకులకు జాబ్లకి తీసేయడానికి చెప్తా. లైన్ లోనే ఉంటాను, పెట్టుకోబోయి ఆడ పెట్టుకుంటావు. ఆడ పెట్టుకోడు, అంత 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 మొగను పోయినా నువ్వు. అంత మొగతనం వచ్చిందా నీకు? అప్పుడు మాటలు దేనికి సార్? నువ్వు చేతగాని మాటలు నువ్వు మాట్లాడకు. నీకేం చేతనైదు? నువ్వేం చేతన ఏం బీగి పడేస్తావు జీవితంలో చెప్పు? ఫోన్ పట్టుకొని కూర్చున్నావు, హెడ్ ఫోన్ పెట్టుకొని కూర్చున్నావాడా? అదే నీకు ఎస్కలేషన్ మెయిల్ వస్తుంది, వెయిట్ చేయి. మీ నోడల్ ఆఫీసర్ కింద నువ్వు కూడా ఏం బిక్కుడో బిక్కు, ఓకేనా? నేను కూడా అనగలను సార్ ఆ మాట, ఓకేనా? అనగా ఆల్రెడీ మా డాడీకి అన్నావు కదా, నువ్వు అనలేదా అని చెప్పేసి. బోసిడికి మాటలు మాట్లాడి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు ఇంకా మంచోన్లాగా. ఏం యాక్టింగ్ సార్? మా ఫాదర్ కి ఏమన్నావు? నువ్వు అనలేదా అని చెప్పి అన్నావు కదా, అది బోసిడికి మాటలు కదా, మళ్ళీ మంచోన్లాగా కవరింగ్ ఇస్తున్నావు నాకు. అదే ఎస్కలేషన్ మెయిల్ వస్తుంది, వెయిట్ చేయి. నువ్వు కూడా అది ఏదైనా చేసుకోపో, లైన్ లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్తావు? నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు, లైన్ లో ఉంటా. నేనే వెళ్తాను, నువ్వు చేస్తానా? నేను చేస్తాను ఇప్పుడు. మరి నువ్వు ఆన్ కాల్ లో పెడతానా? నువ్వు కాల్ కట్ చేసాక పెడతా కదా. నువ్వు మోతేవారి కానీ ఫోన్ లో అని చెప్పేసి అప్పుడే పెట్టాను ఎస్కలేషన్. ఏంది? నువ్వు ఆన్ కాల్ లో ఉండగా పెట్టన్నా, టైం తీసుకుని పెడతా. ఫ్రీ అయినాక పెడతా. పెట్టండి. రివర్ట్ వస్తుంది, జాగ్రత్త, ఓకేనా? మెమో తీసుకోకటి, మెమో మిస్కండక్ట్ కి ఒక మెమో వస్తుంది నీకు, తీసుకోవాలి. ఇన్సెంటివ్ కూడా తగ్గిపోతుంది, ప్రమోషన్ కూడా ఆ డిఆర్ఏ కూడా ఉన్నట్టు డిఆర్ చేసావా, అది కూడా క్యాన్సిల్ చేపిస్తా. పలానా పర్టికులర్ ఏజెన్సీలో ఈ కుర్రాడు పనిచేస్తున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు కస్టమర్ ఫాదర్ అని చెప్పేసి. అది ఇబ్బందా మీకు? ఏజెన్సీ పేరు చెప్పొచ్చు కదా మరి మీరు. అంత తురుముగా అయిపోతే ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు? ఏజెన్సీ పేరు చెప్పండి సార్. దేనికి చెప్పాలి? నువ్వు పేమెంట్ కట్టి చెప్తా. మరి నువ్వు ఎక్కడికి నుంచి కాల్ చేస్తున్నావు, ఎక్కడ కూర్చున్నావు నాకేం తెలుస్తుంది? ఎస్కలేషన్ లో అన్ని డీటెయిల్స్ యాడ్ చేయాలి కదా. నీకు దేనికి మా నెంబర్ కొడుతున్నావు? మీ లోన్ నెంబర్ కడుతున్నావు. నువ్వు తేడా మాట్లాడినావు కదా, ఈ తేడా మాట్లాడి ఎక్కడ కూర్చున్నావు కంప్లైంట్ పెట్టేప్పుడు ప్రాపర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా. వాళ్ళకి ఎదుకనికి ఈజీగా అవుతుంది అట్లా అంటున్నావు. పేమెంట్ కట్టే మాట్లాడు, నువ్వు దేనికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అదే అంటున్నావు కదా, పేమెంట్ కడతా, అన్ని కడతా, కానీ నువ్వు యాక్ట్ తీసుకోవాలి కదా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. పేమెంట్ కట్ట, అప్పుడు చెప్తా. ఏం చెప్తావు? ముందు చెప్పలేవా? పేమెంట్ కట్టి సార్, అప్పుడు చెప్తాను అంటున్నా. ముందు చెప్పనికి రాదా అంటున్నా? చెప్పను. చెప్పు. భయం వేస్తుందా? భయం వేస్తుంది సార్. ఎంత భయపడ్డాను ఎందుకు సార్? రికవరీలోకి వస్తున్నాను. దేనికి భయాల గురించి మాట్లాడుతున్నాను? ఇంత భయపడ్డాడు నువ్వు. కస్టమర్ తోటి ప్రాపర్ గా మాట్లాడి రికవరీ చేసుకోవాలి కదా. ఏంది పేమెంట్? ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను నీతో? ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతాను? ఇట్లా ఎన్ని రోజులు మాట్లాడినా ఇట్లా కాదు మరి. కస్టమర్ ఫాదర్ కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా పేమెంట్. ఫస్ట్ ఎట్లా మాట్లాడాను? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎండ్
ఓకేనా? మొత్తం కూడా ఇలా ఒకేలాగా ఉండాలి. ఫస్ట్ ఒకలాగా, సెకండ్ ఒకలాగా. యాక్టింగ్ చేస్తున్నావా, మూవీలో వర్క్ చేస్తున్నావా? ఫస్ట్ హాఫ్ బాగానే యాక్ట్ చేసినా కదా, సెకండ్ హాఫ్ మొత్తం ఇట్లా యాక్ట్ చేస్తాంటే ఫస్ట్ హాఫ్ లో అటు ఉన్నప్పుడు మీరు పేమెంట్ ఫస్ట్ హాఫ్ లో అట్లున్నా సెకండ్ హాఫ్ లో ఇట్లున్నా అంటే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇంతవరకు కాదు. ఫస్ట్ మీరు ప్రాపర్ గా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్ చెప్పిండు 25% వస్తే ఇవ్వండి, లేదంటే టైం టైం పడుతుంది అని చెప్పాడు. వెయిట్ చేయాలి. నువ్వు కస్టమర్ ఫాదర్ కి మాట్లాడి ఏమన్నావు? నువ్వు అనలేదా అంటవా? నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడడానికి నీకేముంది అథారిటీ నువ్వు యాజ్ ఏజెంట్ గా? సరే వెయిట్ చేయ మీ ఊర్లో మీ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు నీకు. ఆగు. రిలేటివ్స్ పక్కన ఇవనా? ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇన్నే మాట్లాడు, అందరికి ఒకసారి అయిపోతుంది. వాళ్ళు వస్తారులే, వెయిట్ చేయి. మా ఇంటి పక్క పోమంటే పోదా, పక్కన 10 అడుగులు వేస్తే ఇంటి పక్కలు వస్తారు, వాళ్ళ పోరిస్తే మాట్లాడు. ఏం మాట్లాడతావు? మాట్లాడతాను, వెయిట్ చేయండి. మాట్లాడతారు, పక్కనే ఉన్నారు. ఇవనా 2 అడుగులు వేస్తే మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.